సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెర్రి అభిమానంతో అడ్డు అదుపు లేకుండా విర్రవేగే యువకులారా, ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఆ దృశ్యాన్ని ఒకసారి మీరు కళ్ళారా చూడండి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ಯಾರ್ಯಾರು ಬ್ಯಾಡ್ ಕಾಮೆಂಟ್ ಮಾಡ್ತೀರಾ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಅವ್ರ ತಂದೆ ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಬೇರೆ ಯಾರ ತಂದೆ ತಾಯಿಗೂ ಬರೋದು ಬೇಡ. ನನ್ನ ಮಗನಿಲ್ಲೇ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. చూశారు కదా ఆ విజువల్ ఏంటిదో. బెంగళూరు స్టేడియం తొక్కిసలాట్లో చనిపోయిన తన కొడుకు సమాధి దగ్గర ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అది. ఆ రోజు విరాట్ కోహ్లీని చూసేందుకు వెళ్ళి శవమై తిరిగి వచ్చిన 20 ఏళ్ల కొడుకుని తలుచుకుని ఆ తండ్రి ఎలా కన్నీటి పర్యంతం చెందుతున్నాడో చూశారు కదా. కన్న కొడుకుపై ఎన్నో కలలు కన్నాడు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా కాళ్లకు ముళ్ళు గుచ్చకుండా పెంచుకున్నాడు. కావలసినవన్నీ ఇచ్చాడు. కళ్ల ముందు పెరిగి పెద్దవుతుంటే ఉప్పొంగిపోయాడు ఆ తండ్రి. ఇక అందొస్తున్న సమయంలో ఇలా చనిపోయే ఇంటికి శవమై రావడంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. తట్టుకోలేకపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. ఆ విజువల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. చెప్పడానికి మాటలు కూడా రాని పరిస్థితి. ఆ తండ్రి ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಬೇರೆ ಯಾರ ತಂದೆ ತಾಯಿಗೂ ಬರೋದು ಬೇಡ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. ఎస్, ఈ హృదయ విదారకర ఘటన చూస్తుంటే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ తండ్రి ఆవేదన, బాధ వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా ఆయన్ని ఓదార్చలేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సమాధిలో శాశ్వత నిద్రకు ఉపక్రమించిన కొడుకు వద్దకు వెళ్ళి బిడ్డ లేరా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఆ తండ్రిది కనిపిస్తోంది. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు. కప్పు గెలిచినోడు ఓడినోడు కోట్లు జోబులో వేసుకుని బాగానే ఉన్నాడు. కానీ తొక్కిసలాట్లో చనిపోయిన వారి తల్లిదండ్రుల నరకయాతనిది. గుండెలు పగిలేలా వెక్కి వెక్కి ఎంతలా ఏడుస్తున్నాడో మనం చూస్తున్నాం కదా. ఆర్సీబీ విజయం సాధించాక సెలబ్రేషన్స్ కోసం బెంగళూరులో కోహ్లీతో పాటు ఇతర ఆర్సీబీ ఆటగాళ్లు అడుగుపెట్టిన సమయంలో తొక్కిసలాట జరిగి చనిపోయిన 11 మంది తల్లిదండ్రులది, వారి కుటుంబ సభ్యులది ఇదే బాధ. ఆ బాధ వర్ణనాతీతం. చనిపోయిన వారంతా యువతే, కుటుంబానికి అండగా ఉండాల్సిన వారే. కానీ వెర్రి అభిమానం వారి ప్రాణం తీసింది. ఈరోజు అభిమాన జట్టు ఐపీఎల్ ట్రోఫీ సాధించొస్తుందని తెలిసి వెళ్ళి చిన్నస్వామి దగ్గర చితికి చేరిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಹಾಕಿದ್ದೀನಿ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಬೇರೆ ಯಾರ ತಂದೆ ತಾಯಿಗೂ ಬರೋದು ಬೇಡ. ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಯಾರಿಗೂ ಬರಬಾರ್ದು. ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ನನ್ನ ಮಗನ ಮಲಗಿಸಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಗ ಇಲ್ಲೇ ನನ್ನ ಮಗಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು. ఎస్, ఇలాంటి సంఘటనలు జరిగి ప్రాణాలు పోతున్నా కూడా ఇంకా చాలా మంది యువత మారని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా విజయవాడలో కూడా ఏ విధంగా చనిపోయారో, ఏ విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడో కూడా మనకు తెలుసు. ఈరోజు మనం చూడొచ్చు, ఈ తొక్కిసలాట్లో ఒక నవ వధువు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కోహ్లీ ఫ్యాను, కోహ్లీని చూడాలి అనే ఆవేశంతో, ఆనందంతో వచ్చి ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి ఆ మహిళ అక్కడికి వచ్చి ఈరోజు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కోవలో అక్కడ 11 మంది యువకులు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా దేనికి? అక్కడ మనం ఒక సంతోషం, ఒక ఆర్సీబీ కప్పు గెలిచింది అని ఒక క్షణాలు పాటు ఆనందం కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చిన్నస్వామి స్టేడియం కూడా చాలా చిన్నది, అది అందరికీ తెలిసిన విషయమే. దీంతో పాటు ఒక్కసారి జనం అక్కడికి ఎగబడ్డం, 11 మంది ఈరోజు ప్రాణాలు పోవడం, ఆ కుటుంబాల్లో ఆ ప్లేస్ని ఎవరైనా రీప్లేస్ చేయగలుగుతారా? పేరెంట్స్కి మనం ఏం మిగుల్చుతున్నాం అనేది కూడా
చూడాలి కదా. వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుని ఈరోజు ఆ తండ్రి బాధ, అక్కడ పూడ్చిపెట్టిన మట్టి దగ్గరికి వెళ్ళి ఆయన పడుతున్న బాధ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు అంత అందొచ్చిన కొడుకు, 20 ఏళ్ల కొడుకు చనిపోతే ఆ కుటుంబానికి తీరని శోకం కదా. యువత ఎందుకు మారట్లేదు? చాలా ఘటనలు చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, అవేర్నెస్ పెరిగింది. ఎంత మనకి తెలుస్తున్నా కూడా ఇదేం పద్ధతి, ఇదేం పరిస్థితులు? ఆ ఫ్యామిలీకి ఎవరు ఈరోజు అండగా ఉంటారు? ఇంకా చాలామంది మారడం లేదు. ఈ పిచ్చి అభిమానం వల్ల మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఈరోజు నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి కదా. ఇప్పటికైనా జాగ్రత్త పడండి, ఊరికే ఊగిపోకండి. అలా ఊగిపోతే మిగిలేది ఇదే. వాళ్ళ బాధ వర్ణనాతీతం, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, ఈరోజు ఆ స్టేడియం క్లీన్ చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు అక్కడికి వెళితే ఈరోజు అక్కడ 150 బ్యాగులు, చెప్పులు, షూస్ కనిపించాయంట వాళ్ళకి. వాళ్ళు విపరీతమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది స్టేడియం అంతా అని కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. అక్కడ యుద్ధం జరిగిందా? ఒక అత్యుత్సాహంతో ఇదంతా జరిగిందా? లేకపోతే అక్కడ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారా? అసలు ఏంటి, ఏం జరిగింది? ఇప్పటికీ ఇంకా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏవో మనం పరిహారాలు ప్రకటించేసినంత మాత్రాన ఎవరికి ఆ ఫ్యామిలీస్లో మనం ఏవి పూడ్చలేనివి కదా. వాళ్ళని మళ్ళీ మనం తీసుకొస్తామా? తీసుకురాలేం. కానీ మన ప్రాణాలకి మనమే అడ్డు కదా, మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. ఈరోజు ఫ్యామిలీస్ అందరికీ కూడా తీరని శోకం మిగులుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి వీడియోలు రోజు వస్తూనే ఉన్నాయి, లేటుగా వస్తున్నాయి. ఇలాంటి వీడియోలన్నీ కూడా అర్థం కాని పరిస్థితి మనకి కనిపిస్తోంది.